Hello everyone, welcome back to my channel TR Learners. Dr. B.R. Ambedkar Open University, Hyderabad. Telugu first year, first semester. ఓకేనా. యూజీ మొదటి సంవత్సరం మొదటి సెమిస్టర్. తెలుగు మౌలికాంశాలు. భాషా స్వరూపము పదస్వరూపము అని రెండు ఉంటాయి. భాషా స్వరూపం అనేది మాత్రమే మనకి ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్లో దాని నుంచి మాత్రమే కొంచెం అడుగుతారు. ఇది మోడల్ క్వశ్చన్ పేపర్ అనమాట. అట్లాగే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కూడా అప్లోడ్ చేస్తాను. ఒకసారి చూద్దాం. మనకి టైం వచ్చేసి 2 గంటల సమయం ఉంది. మనకి 60 మార్కుల పేపర్ ఉంటుందన్నమాట. అయితే ఫస్ట్ చూసినట్లయితే సెక్షన్ ఏ చూడండి. ఈ క్రింది వానిలో ఏవైనా 3 ప్రశ్నలకు సమాధానాలు రండి అని చెప్పేసి ఇచ్చారు. అవునా, ప్రశ్నలకి సమాధానాలు రండి అని ఇచ్చారు. 3 × 6 = 18 మార్కులు. ఒక్కొక్క ప్రశ్నకి 6 మార్కులు అనమాట. ఇక్కడ 6 ప్రశ్నలు ఇచ్చారు. ఏవైనా 3టికి సమాధానాలు జరుగుతుంది. మళ్ళీ రూపాలను గుర్చి రాయండి. రెండవ ప్రశ్న మౌఖిక భాష పరిమితులు. మూడవ ప్రశ్న లిఖిత భాష ప్రయోజనాలను వివరించండి. 4వ ప్రశ్న మాట నైపుణ్యాలను గూర్చి రాయండి. 5వ ప్రశ్న లిపికి ధ్వనికి ఉన్న సంబంధాన్ని గురించి తెలపండి. 6వ ప్రశ్న నిఘంటు వాడకలో మెలుగుకొని. అయితే ఒకసారి జాగ్రత్తగా చూడలేదు, అన్ని ప్రశ్నల సమాధానం కూడా మీరు రాయగలిగేలాగా మనకి తెలుగు పేపర్ అయితే ఉంటుంది. వాటిలో ఈజీగా ఒకసారి చూద్దాం. లిఖిత భాష ప్రయోజనాలను వివరించండి. 3వ ప్రశ్న చూడండి. లిఖిత భాష అంటే ఏంటి? మనం రాసే భాష. అవునా, ఆ భాష ప్రయోజనాలు వివరించండి అని అంటున్నారు. దాని ప్రయోజనాలు మనం సొంతంగా కూడా రాయొచ్చు కదా. మౌఖిక భాష పరిమితులు అని చెప్పేసి అంటున్నారు. మౌఖిక భాష పరిమితులు అంటే ఇప్పుడు నేను ఒక కథను కానీ లేదంటే ఏదైనా ఒక విషయాన్ని మీకు చెప్తాను, కానీ మీరు అదే దాన్ని యాజ్ ఇట్ ఈస్గా నేను చెప్పిన దాన్ని పొల్లు పోకుండా అదే విధంగా వేరే వాళ్ళకి చెప్పగలుగుతారా? దాంట్లో చిన్న చిన్న చేంజెస్ అయితే జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే దానికి ఒక పరిమితి అనేది ఉంటుంది. అట్లాగే మౌఖికంగా మనం ఇక్కడ చెప్పిన విషయాలు మన చుట్టూ ఉన్న వాళ్ళకి మాత్రమే తెలుస్తాయి తప్ప వేరే వాళ్ళకి తెలియదు. అదే పుస్తకం రూపంలో ప్రింట్ చేసిన విషయాలు ఆ పుస్తకం ఎంత దూరం వెళ్తే అక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా విషయాలు తెలుస్తూ ఉంటాయి. అట్లా లిఖిత భాషకి మౌఖిక భాషకి మనకి ప్రయోజనాలు పరిమితులు అనేవి మనం సొంతంగా కూడా రాయొచ్చు అనమాట. ఒకసారి వీలైతే మళ్ళీ టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి కూడా మీకు చూపిస్తాను. అట్లాగే మాట్లాడే నైపుణ్యాలను గురించి రాయండి. ఎట్లా మాట్లాడే నైపుణ్యాల గురించి తెలుసుకోవాలి. భాష యొక్క తొలి రూపాలు. ఫస్ట్లో భాషని ఏ విధంగా వాడేవాళ్ళు, ఫస్ట్ భాష యొక్క రూపం ఏ విధంగా ఉండేది అనే విషయం కూడా ఇంపార్టెంట్ ప్రశ్న అన్నమాట. మనకి మౌఖిక భాషకు సంబంధించిన ప్రశ్న, లిఖిత భాషకు సంబంధించింది, మాట్లాడే నైపుణ్యాలు, ఇట్లా ప్రతి దాని నుంచి ఒక ప్రశ్న తప్పకుండా వస్తుంది. వీటిలో లిపికి ధ్వనికి ఉన్న సంబంధం అనే ప్రశ్న కూడా ఇంపార్టెంటే. నిఘంటు వాడకంలో మెలకువలు. తర్వాత సెక్షన్ బికి వచ్చేసాం. సెక్షన్ బికి వచ్చేసి క్రింది వానిలో ఏవైనా 3 ప్రశ్నలకు సమాధానాలు రాయండి అని చెప్పేసి ఇచ్చారు. 3 × 10 30 మార్కులు. ఓకేనా. ఇక్కడ ఒక్కొక్క ప్రశ్నకి మార్కులు అనమాట. మనము ఆన్సర్ ఎంత పెద్దగా రాయాలి అనేది మనకిచ్చే మార్కుల మీదే డిపెండ్ అయి ఉంది. ఓకేనా. కనీసం ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి 10 మార్కుల ప్రశ్న అని ఇచ్చినప్పుడు మనం కనీసం 20 లైన్లలో సమాధానం రాయాల్సి ఉంటుంది. ఓకేనా. మొదటి బిట్లో మనకి 6 మార్కుల ప్రశ్నలు అని అన్నప్పుడు కనీసం మనము 12 లైన్లు అయినా సరే ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. అది కనీసం అనమాట. అంతకన్నా ఎక్కువ రాయొచ్చు కానీ అంతకన్నా తక్కువ అయితే రాయకూడదు. ఇది మ్యాథ్స్కి వర్తించదు. ఓకేనా. గణితానికి తప్ప మిగతా అన్ని సబ్జెక్ట్స్కి కూడా ఇది వర్తిస్తుంది. ఇక్కడ ఏమేమి ప్రశ్నలు ఇచ్చారో చూద్దాం. వర్ణమాల పరిణామాన్ని విశదీకరించండి లేదా మౌఖిక భాష ప్రధానాంశాలను వర్ణించండి. మనకి ఇంటర్నల్గా చాయిస్ ఉందన్నమాట. ఈ రెండిట్లోంచి ఏదైనా ఒక ప్రశ్నకి సమాధానం రాయొచ్చు. ఇక్కడ చూసినట్లయితే వర్ణమాల అన్న మౌఖిక భాష ఈ రెండిట్లోంచి ఒక ప్రశ్న. తర్వాత లిఖిత భాష గొప్పదనాన్ని తెలపండి లేదా చదివే పద్ధతుల గురించి వివరించండి. ఈ రెండు ఇంపార్టెంటే. చదివే పద్ధతుల గురించి వివరించండి అనే ప్రశ్న మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది మనకి నెక్స్ట్ MA లెవెల్లో కూడా సేమ్ ఇలాంటి ప్రశ్నే ఉంటుందన్నమాట. తర్వాత 3వది తెలుగు మాటలను రాయటంలో ఉన్న చిక్కులను పరిశీలించండి లేదా నిఘంటువు ప్రయోజనాన్ని వివరించండి. తెలుగు మాటలు రాయటంలో ఉన్న చిక్కులు అంటే ఇప్పుడు మనం తాటాకు అని చెప్పేసి పలుకుతాం. తాటాకు అంటాం. అంటే మనం ఏమంటున్నాము? తాటాకు అంటున్నామా, తాటేకు అంటున్నామా, ఏమంటున్నాం? మనం పలికేటప్పుడు తాటాకు అంటున్నాం, కానీ అది ఎట్లా ప్రొనౌన్స్ చేసినట్టు రాయటానికి రావట్లేదు. ఓకేనా. అది ఎలా రాయాలి? అలాంటివి ఉన్న చిక్కులు ఉంటాయి అన్నమాట. మీరు ఇప్పటివరకు మీరు చదివి ఉంటే మీకు అవి అర్థమై ఉండేవి. ఓకే. నెక్స్ట్ సెక్షన్ సి. ఈ క్రింది ప్రశ్నలన్నిటికీ సమాధానాలు రాయండి. క్రింది వానిలో ప్రతి ప్రశ్నకు 4 సమాధానాలు ఉన్నాయి. వాటిలో సరైన సంఖ్యను బ్రాకెట్లో రాయండి అని చెప్పేసి ఇచ్చారు. ఒక్కొక్క దానికి 1 మార్కు, 6 మార్కులు మనకి ఇందులో ఉన్నాయన్నమాట. ఇక్కడ చూడండి. మానవ సమాజాల అన్నింటిలో కనిపించేది ఏంటి? నవలన, కవిత్వమా, భాష, నాటకమా? మౌఖిక భాష ద్రవ భాషన, స్థిర భాషన, కఠిన భాషన, హీన భాషన? అక్షరం ప్రధానంగా ఉండే వ్రాత పద్ధతి ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? ఎప్పటిది? అక్షరం ప్రధానంగా ఉండే పద్ధతి ఎప్పటిది? క్రీస్తు పూర్వం 2000 నాటిదా?
అని చెప్పేసి మనకి ఇక్కడ డీటెయిల్స్ కొన్ని ఆప్షన్స్ ఇచ్చారనమాట. క్రింది వానిలో సరైన ఉచ్చారణ రీతి గల పదం ఏది? బోధన, బోధన, బోధన. అందరూ రాయడానికి ఇష్టపడేది, ఇతరులు రాస్తే ఒప్పుకునేది ఏంటి? గ్రాంధిక భాషన, కావ్య భాషన, ప్రామాణిక భాషన, మాండలిక భాషన. శబ్ద రత్నాకరము నిఘంటువు నిర్మించినది ఎవరు? బ్రౌన్, రామయ్య, శ్రీశ్రీ, బహుజనపల్లి సీతారామాచార్యులు. మనకి ఇక్కడ 6 ఇచ్చారనమాట. 6లో ఏదైనా మనకి కరెక్ట్ ఆన్సర్ ఏదో ఇక్కడ బ్రాకెట్లో రాయాల్సి ఉంటుంది. ఓకేనా? తర్వాత మనకి జతపరచడం ఇచ్చారు. భాషకు మూల స్థానం ఏంటి? కోయ. స్థిరత్వం కలది ఏంటి అని చెప్పేసి ఇచ్చారు. లిఖిత భాష, స్వరపేటిక. లిఖిత ఏర్పడని భాష. కోయ భాష అంటే లిఖిత రూపం ఏర్పడని భాష అనమాట. స్థిరత్వం కలది ఏంటంటే లిఖిత భాష. భాషకు మూల స్థానం ఏంటంటే స్వరపేటిక. మన గొంతులోంచే కదా మనం మాట్లాడగలిగేది, కాబట్టి భాషకు మూలస్థానం ఏంటంటే స్వరపేటిక అని చెప్పేసి ఇచ్చారు ఇక్కడ. తర్వాత మనకి ఖాళీలు ఉన్నాయి. మళ్ళీ 3 మార్కులకి ఖాళీలు ఉన్నాయి. అర్థభేదాన్ని కలిగించే ధ్వనులను ఏమంటారు? విజ్ఞానాన్ని తర్వాత తరాలకు అందించే సంకేత రూపం ఏంటి? ఆంధ్రనామ సంగ్రహం రాసింది ఎవరు? వాటి సమాధానాలు కూడా ఇక్కడే ఉన్నాయి చూడండి. పైడిపాటి లక్ష్మణ కవి అంట. లిఖిత భాష, వర్ణాలు. ఓకేనా? సమాధానాలు కూడా మీకు ఇక్కడ ఇచ్చారు. వీటికైతే ఆన్సర్స్కి అయితే మనకి టెక్స్ట్ బుక్లో మీరు చదివితే మీకే అర్థమవుతుంది. ఓకేనా? ఇది మనకి మోడల్ పేపరే, అట్లాగే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కూడా నేను అప్లోడ్ చేస్తాను. వాటి ద్వారా అండ్ అలాగే ప్రతి పాఠంలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా చెప్తాను. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ March 15 నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు. సో బాగా చదువుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.